తెలుగు సినీ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి అనే వ్యక్తి వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అక్రమ ధనం అక్షరాల 5,871 కోట్లని, దాని మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఈ మధ్య రద్దు చేసిందని, ఆ రద్దు చేసిన దాంట్లో 1,200 కోట్లు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులని, ఎవరి సొమ్మని దాన్ని దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులకు నోటిఫికేషన్ అప్లై చేసుకోమన్నారని, ఆటోలకు వివిధ వాహనాలు కూడా అప్లై చేసుకోమన్నారన్నారు. వచ్చిన నిధులను ఇంతవరకు వాటిని ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా టి సుబ్బరామిరెడ్డి రుణమాఫీకి ఇచ్చినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసు కూడా ఎందరో దళిత రాజకీయ నాయకులు చోద్యం చూస్తున్నారే తప్ప ఇవి పేదలకు అందించేలా చేయటం లేదని వీరు వాపోతున్నారు. మా దళిత నాయకుడు జరుగుమల్లి విజయరత్నం మేమందరం కలిసి మా ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చాం సార్. మరి ఇంత ఘోరమైన విషయాలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఉండి కూడా, మంత్రులు అయ్యి ఉండి కూడా వాళ్ళు మాట్లాడకపోవటం, మా తరపున వాళ్ళు కొన్ని బ్రోకర్లుగా ఉన్నారే తప్ప అధికార పార్టీకి ఈ పార్టీ మనుషులకి మధ్యస్థం చేసేవాళ్ళు లాగా ఉన్నారే తప్ప మా గురించి మాట్లాడేవాళ్ళు లేరు సార్. అందుకే మేము సార్కి అర్జీ ఇచ్చి మా నిరసన తెలియజేసాం. ఎందుకంటే టి సుబ్బరామిరెడ్డి అని ఆయన 5,871 కోట్ల రూపాయలు ఆయనకి రద్దు చేసే సార్. రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేమి, ఆర్థిక శాఖ మంత్రి అయితేమి అందరూ ఆ డబ్బులు, అందులో 1,200 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు కూడా ఉన్నాయి. అది ఆ కార్పొరేషన్ మాకు రుణాలు ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. సంవత్సరంన్నర నుంచి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ వేశారు. వాళ్ళు ఏమంటే ఆటోలకి, మళ్ళీ బళ్ళకి, కారులకి అన్నిటికీ అప్లై చేయమన్నారు. కానీ ఆ డబ్బులు మాత్రం తీసి సుబ్బరామిరెడ్డికి వేసి మాకు అవన్నీ రద్దు చేసినారు సార్. చేసి వచ్చే సంవత్సరం వేస్తామలే, ఆ సంవత్సరం వేస్తామలే అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది 5,000 కోట్లు. 5,000 కోట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సగం అంతా ఉంది. ఆయన సుబ్బరామిరెడ్డి ఏమన్నా దత్తపుత్రుడా? ఆయన డబ్బు లేనోడా? ఆయన ఏమన్నా ఈ దేశానికి స్వాతంత్ర సమరయోధుడా? లేదా కష్టాల్లో ఉన్నాడా? కష్టాల్లో ఉంటే నాయకులందరూ తలారం చేసి ఇచ్చు కదా. మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు ఎందుకు వేయాలి ఆయనకి? అది ఎంత ఘోరమైన విషయం సార్. ఇది 5,000 కోట్లు, 5,781 కోట్ల రూపాయలు ఆయనకి రద్దు చేయటం. అయ్యా నువ్వు కట్టబడలేదు, నువ్వు తీసుకున్న 10,000 కోట్ల రూపాయల్లో ఈ 5,000 కోట్ల రూపాయలు కూడా రద్దు చేసావు, నీకు కట్టబడలేదు, రోజంతా కడితే చాలు మొత్తం 10,000 కోట్ల రూపాయలు రద్దు అయిపోతాయని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ చెప్పటం ఎంతవరకు న్యాయం సార్? మమ్మల్ని అనగదొక్కటం, ప్రతిరోజు ఆర్థికంగా అనగదొక్కేసి వీళ్ళకు 1,000 కోట్ల రూపాయలు రద్దు చేయించుకుంటున్నారు సార్ ప్రభుత్వం తరఫున. అది మాత్రం చాలా దుర్మార్గమైన విషయం సార్. ఎంతమంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కొక్కటి రాష్ట్రంలో ఉన్నవాడికి 2 లక్షల రూపాయలు వస్తాయంట సార్. 2 లక్షల రూపాయలు కూడా ఆర్థికంగా కొంచెం బాగుపడతారు సార్. మరి ఇంత ఘోరమా? ఎవడు బ్రోకర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు అడగలేదు, ఈ బ్రోకరేజీ చేయట్లేదని చెప్పేసి మా తరఫున అడిగేవాడే లేక, అందుకే సార్ మేము అర్జీ ఇచ్చి నిరసన తెలియజేసాం. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు మాకు వాపసు చేయాలి. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. మా కార్పొరేషన్ ద్వారా అందరికీ ఉపకరణాలు ఇచ్చి వ్యవసాయానికి సంబంధించినది అది కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఆ విషయమైన నిరసన తెలియజేసి సార్ గారికి అర్జీ ఇచ్చాం సార్. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతి నిత్యం జరుగుతున్నవి. ఈ నెల 29న నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నా నది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును. నగరోత్సవం సంతపేట, కాపు వీధి, మద్రాస్ బస్టాండ్ మీదుగా దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది. అక్టోబర్ 1వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతోంది. అక్టోబర్ 2న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు.